పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటనకు సంబంధించి దళిత సంఘాల నిరసన సెగ ఆయనకు తగిలిందనే చెప్పుకోవాలి. ఏదైతే నర్సీపట్నానికి వెళ్తున్నటువంటి క్రమంలో వైజాగ్ ఈ యొక్క పూర్తిగా వైజాగ్ నుంచి నర్సీపట్నం వరకు అనేక ప్రాంతాల్లో దళితులందరూ కూడా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మాస్క్ అడిగితే ప్రభుత్వమే కఠినంగా శిక్షించి దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారిని చంపినందుకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పే నర్సీపట్నం అడుగు పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఈ దళిత సంఘాల నిరసనకి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, దళిత సంఘాలు గడిచిన 5 సంవత్సరాలు దళితులకి ఏ విధంగా అన్యాయం జరిగిందో, ఏ విధంగా దళితుల్ని చిత్రహింసలకు గురి చేశారో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మరొకసారి వాళ్ళ కోపాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. నర్సీపట్నం పర్యటన దృష్టిలో ఉంచుకుని ఏమంటారు? ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు. మరి వీళ్ళందరికీ నిజంగా న్యాయం చేశాడా? నా అనేది గొంతులో నుంచి వచ్చిందా, మనసులో నుంచి వచ్చిందా, అవసరం కోసం మాత్రమే వచ్చిందా అంటే కేవలం అవసరం కోసం మాత్రమే వచ్చింది. క్లియర్గా ఆయన పరిపాలనలో చేసి చూపించాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మైనార్టీ ప్రతి ఒక్కటి అసలు కులాల పేరుతోటి ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, చాలా ఘోరంగా ప్రవర్తించారు. అంటే ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా ప్రవర్తించవచ్చా, ఇలా కూడా ఆలోచించవచ్చా అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు. ఇప్పటికి కూడా డాక్టర్ సుధాకర్ గారు ఎవరైతే ఉన్నారో దళిత డాక్టర్, ఆయన వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కన్నీటి పర్యంతం అవుతాం. కడుపు ఆ మంట కానీ ఆ బాధ కానీ ప్రతి ఒక్కరికి, ఇక్కడ కులాలతోటి మతాలతోటి సంబంధం లేదు, మనిషిగా మానవత్వంతో సాటి మనిషికి అన్యాయం జరిగితే ఏ విధంగా ఉండిద్దో ఆ విధంగా ఉంది. అంత దారుణమా? ఏం చేశాడండి ఆయన తప్ప ఆ రోజున? ఆయనకి ఏదన్నా ఒక రాజకీయ నాయకుడితో సంబంధం లేదు, లేదా వేరే వర్గాలతో కలిసి వాళ్ళ మీద విరుచుకుపడలేదు. కేవలం ఒక డాక్టర్గా ఒక డాక్టర్ ఎలా రియాక్ట్ అవుతాడో అంతే రియాక్ట్ అయ్యాడు. దానికి వీళ్ళకి కోపం వచ్చింది. అబ్బా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు అర్హత ఎవరికి లేదు, ఆయన దేవుడు, వీరుడు, సూర్యుడు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్న రీతిలో ఆయన పొగడతలు, మరి ఆయనకి ఏదేదో రకరకాలుగా చూసాం, కవితలు చాలా చేశారు ఆయనకి తతంగాలు అప్పట్లో. మరి అట్లాంటిది వాళ్ళు తట్టుకోలేక ఎవరు ఆ రోజున సోషల్ మీడియాలో ఎవరు క్వశ్చన్ చేసినా కూడా వాళ్ళకి 3rd డిగ్రీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి నిజంగా ఈ రోజున దళితులందరూ అన్యాయం, అవమానం జరిగింది సుధాకర్ గారికి, వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది. ఈ రోజున మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఒప్పుకుంటారా? తప్పు చేశాం క్షమించండి. ఈ రోజున కోర్టులే ఏదైనా ఒక తీర్పులో పొరపాటు జరిగితే మేము పొరపాటు చేసాం, పొరపాటు జరుగుతుంటుందని చెప్పి ఒప్పుకుంటున్నాయి. మరి అలాంటిది ఒకప్పుడు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత ఘోరంగా ప్రవర్తించారు? కోడి కత్తిసిన పరిస్థితి ఏంటి? ఆయన ఒక దళితుడే కదా. అంతవరకు కోర్టుకు వెళ్ళి ఇదిగో ఇది అక్కడ జరిగింది, మరి అతను వదిలేయండి అని నీకు తగిన మాట నువ్వు చెప్తే ఆ అబ్బాయికి అన్యాయం జరగకుండా ఉంటుంది కదా. ఆ రోజు కూడా దళిత సంఘాలు ముందుకు వచ్చి చెప్పాయి, ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు రాకపోతే మేము దీని గురించి తీవ్రమైన తీసుకుంటాము నిర్ణయం అని చెప్పేసి. అయినా కూడా ఆయనకి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటాడు కదా తప్పించి మనిషి ఎక్కడా కూడా అసలు నాకు సంబంధం లేదు, ఏది జరిగినా మీరు కొట్టుకొని చావండి. ఇప్పుడు కూడా ఏంటండి అతను పర్యటనలో రప్ప బ్యాచ్ అంతా అవే ప్లకార్డ్స్, అదే మాటలు, నరికేస్తాం, చంపేస్తాం, ఎవరిని కూడా రోడ్ల మీద కూడా తిరగనివ్వం అని చెప్పేసి అలాంటి మెసేజ్లు ఇస్తున్న వ్యక్తికి నిరసన సెగరాక ఏమొస్తుంది? పాపం మర్చిపోయినట్లున్నాడు. మొన్న పొదిల్లో రాళ్ళు లేపించాడు. అట్లా రాళ్ళు లేపించే బ్యాచ్ ఎవరు దొరకలేదేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి. రాళ్ళు, చెప్పులు, కర్రలు ఆయన కాన్వాయ్లోనే ఆ రోజున తీసుకెళ్లాడు పొదిలి. మహిళల మీద, పోలీసుల మీద రాళ్లు విసిరేయించాడు. మరి ఈ రోజున కఠినంగా ఆయన మీద ఏదైతే ఈసారి పోలీసుల మాటలను ధిక్కరించి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, ప్లకార్డ్స్, పనులు చేస్తే గనక పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటాం, అతని మీద చాలా సెక్షన్ల కింద కేసు నమోదు చేయవలసి వస్తుందని కూడా హరీష్ కుమార్ గుప్తా గారు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా వీళ్ళు ఏమాత్రం కొంచెం కూడా బేఖాతురు, మేము ఏది పట్టించుకోం, మాకు సంబంధం లేదు, మేము అనుకున్నదే మేము చేస్తాం. వాళ్ళ సవాళ్ళు, వాళ్ళ మాటలు, వీళ్ళు ప్రజలను మంచిగా పరిపాలిస్తారా? వీరు ప్రజల గురించి ఆలోచిస్తున్నారా? వీళ్ళు మరి స్టీల్ ప్లాంట్ గురించి, మెడికల్ కాలేజీల గురించి ఆలోచిస్తారా? ఈ రోజున ఏం జరిగిందని నర్సీపట్నం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఆగి దారిని వెళ్లే వాళ్ళు చూసి ఆహా అనాలంట. ఏం చూసి ఆహా అనాలి? పునాదుల్లో పాడు పెట్టామని ఆహా అనాలా? అక్కడ పిచ్చి కంప చిల్ల చెట్లు మొలిచినాయి అని చెప్పి ఆహా అనాలా? పిల్లల జీవితాలు అన్యాయం అయిపోయినాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి అని చెప్పి చదువుకున్న పిల్లలే అని చెప్పి ఆహా అనాలా? దేనికనాలి ఆహా అని జగన్మోహన్ రెడ్డి గారి? అంటే అన్యాయంగా అక్రమంగా దళితుల్ని ఈ విధంగా మరి హింసకు గురి చేశాడు, వాళ్ళ
మరణానికి ఈయన కారణం అయ్యాడని చెప్పి ఆహానాల, బాబాయినే సొంత రక్త సంబంధం అని కూడా లేకుండా రప్పరప్ప గొడ్డలతో నరికేయించాడని చెప్పి ఆహానాల, ఇన్ని రకాలుగా ఈయన మీద ఆరోపణలు ఉంటే ఈ రోజున ఏ మొహం పెట్టుకొని ఆయన వస్తున్నాడు నర్సీపట్నం? అయితే ఇప్పుడు ఎంతో మంది దళిత సంఘాలకు సంబంధించి ధర్నాలు చేస్తున్నారు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో వాళ్ళు పరుమతి ఏదైతే కావాలని కోరినప్పుడు అక్కడ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని కలుస్తాడు వాళ్ళని కలుస్తాడు, మాకు కలవడానికి కూటమి ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పారు. మరి ఎందుకని ఆ కలిసేటువంటి లిస్టులో ఆ కలిసేటువంటి బ్యాచ్లో ఈ సుధాకర్ కుటుంబాన్ని కావచ్చు దళిత సంఘాలు ఎందుకని కలవడానికి ఇష్టపడట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఇందాక మీరు చెప్పారు స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటున్నారు, మెడికల్ కాలేజ్ విద్యార్థులు అంటున్నారు, ఇంకొంతమంది ఎవరైతే ఆ బ్యాచ్లు వీళ్ళు ఎందుకు కలపట్లేదు మరి జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ ఒకటేనండి, ఈయన ద్వారా చనిపోయాడని ప్రపంచం అంతా తెలుసు. ఏ మొహం పెట్టుకొని వెళ్ళి ఏమని వాళ్ళని ఈయన పరామర్శకెళ్తాడు? ఒకటే కొంచెమన్నా ఆలోచన, అసలు ఏమాత్రం నేను తప్పు చేయలేదు, నా వల్ల అది జరగలేదంటే ఖచ్చితంగా వెళతాడు. ఆయన తెలుసు ఏం చేశాడు, తను ఏ విధంగా ఆ రోజున కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఆ డాక్టర్ సుధాకర్ గారిని పెడరక్కలు విరిచి అర్ధనగ్నంగా రోడ్డు మీద ఆ ఆటోలో వేసుకొని వెళతంటే పాపం ఆయన అరిచే అరుపులు గుండు కొట్టించారు. చాలా భయంకరంగా అసలు ఆయన రూపురేఖలే మారిపోయినాయి. ఆ రోజు మనం చూసిన డాక్టరేనా ఆయన అన్నట్లుగా. మరి అంత ఘోరంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ గా ప్రతి ఒక్కరు వాయిస్ ఇస్తున్నారు. ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? అక్కడ ఆయనకి సిగ్గు అంటే పాపం దానికి అర్థం కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. అరే వాడు మొహాన్ని ఉమ్మినా కూడా తుడిపేసుకొని పోతాడు రా అని చెప్పేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అదే టైప్ ఆయనకి ఏమాత్రం నిస్సిగ్గుగా ఉంటాడు కానీ సిగ్గునే తెలీదు. ఇంకా ఆయనకున్నది ఒకటే భయం. అందుకనే అధికారంలో రాగానే పరదాలు కట్టుకొని తిరిగాడు. ఆ భయంతోనే బిక్క చచ్చిపోయి వెళితే నన్నేం లేదు సున్నంలోకి ఎముకలు లేకుండా కొడతారని చెప్పేసి ఆలోచనతోనే వెళ్లకుండా ఆగిపోయాడు అనేది మాత్రం వాస్తవం. దళిత సంఘాలు అందరూ కూడా కొట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే చేసిన పని అట్లాంటిది. వాళ్ళ కాపురం అన్యాయం అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ అన్యాయం అయిపోయింది, తల్లి ఏ విధంగా ఆవేదన చెందుతుంది. పాపం అంత పెద్ద వయసు ఆవిడ కడుపు కోత మిగిల్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఇన్ని విధాలుగా చేసినప్పుడు మరి ఆయన భయంతోనే వెళ్ళట్లేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది మనకి. థాంక్యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.